కానీ కానీ నా కోపం నీ మీద కాదు, నీ భర్త మీద. అందుకే వృధా ప్రయాసలు మానుకుని నేను చెప్పినట్టు ఊరందరి ముందు రామరాజుని నన్ను తల్లిగా అంగీకరించమను. అప్పుడు కనికరిస్తాను. పాపం ఒక్కటే ఆప్షన్ తన ముందు పెట్టి చెయ్యాల్సిందంటే ఎలా మేడం? సీతగారు భర్తను బయటికి తెచ్చుకోవటానికి ఇంకో ఆప్షన్ ఇవ్వండి మేడం. నిజమే లాయరు, మరో అవకాశాన్ని కూడా సీత ముందు ఉంచుదాం. ఎంతైనా టీచర్ కదా, పాస్ అవ్వడానికి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుందో తనకే వదిలేద్దాం. అందరి ముందు నిజాన్ని ఒప్పుకోవడానికి రామరాజుకి మనసు అంగీకరించకపోతే మీ యావదాస్తి నా పేరు మీద రాసివ్వమని చెప్పు. ఆ పేపర్స్ నా చేతికి అందిన వెంటనే నీ భర్తను బయటకు తీసుకొస్తాను. ఈ రెండు తప్ప నీ భర్తను కాపాడుకోవడానికి మరొక ప్రత్యామ్నాయమే లేదు. సూపర్ 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 ఆప్షన్ సెలెక్ట్ చేశారు మేడం. ఇంకేం చెప్పాలని చూడుకో. నేను విన్ను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఆ పని మీద ఉండు. వెళ్ళు. ఆస్తి రాయించి తెస్తుందంటారా మేడం? మరొక గత్యంతరమే లేదు. ఏం చేస్తుందో చూద్దాం. నీకు ఈ లాయర్ బాగా తెలుసన్నావు కదా అన్నయ్య, ఇతను కూడా కేసు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదేంటి? ఆ శకుంతల ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పాను కదరా. పాపం వదిని చూస్తుంటే బాధగా ఉందన్నయ్య. అన్నయ్య ఎలా బయటకు వస్తాడో ఏంటో అని టెన్షన్గా ఉంది. అరే అటు పదరా, పద. రే నాని, ఏమండి ఏమండి? హే, అన్నయ్య వెళ్ళిపోదాం పదన్నయ్య, మనకెందుకు వచ్చింది? పారిపోతే కేసు అవుతుందిరా, చూద్దాం ఆగు. అది కాదన్నయ్య. బాబు ఏమండి అన్నయ్య, చచ్చాడంటావా? రే శ్వాస ఉందిరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అన్నయ్య మనకే అసలు పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఇతను హాస్పిటల్ తీసుకెళ్తే యాక్సిడెంట్ అని చెప్పి కేసు అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలన్నయ్య. అన్నయ్య అరెస్ట్లు ఈ టెన్షన్లు మనం పడలేమన్నయ్య. రే ఏం మాట్లాడుతున్నావురా? మనం చేసింది యాక్సిడెంట్ మాత్రమే. ఈ సిచ్యువేషన్లో వదిలేసి వెళ్తే చాలా పెద్ద ప్రమాదం రా. సరే అన్నయ్య, ఒక పని చేద్దాం. మన ఇంటికి తీసుకెళ్లి కుటీరంలోంచి డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేద్దాం. ఏమంటావు అన్నయ్య? సరే రా.
మీ యావదాస్తి నా పేరు మీద రాసివ్వమని చెప్పు. ఆ పేపర్స్ నా చేతికి అందిన వెంటనే నీ భర్తను బయటికి తీసుకొస్తాను. అరే నాని, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురాపో. అన్నయ్య ఇదిగో కూర్చో. అక్కడే చుట్టూ అన్నయ్య. అరే నాని, ఫస్ట్ ఎయిడ్ అయితే చేశాం కానీ ఇతనికి ఏమన్నా అయితే ప్రాబ్లం రా. అసలే స్పృహలో కూడా లేడు. అలా పడుకో పెడతాను జరుగు. అన్నయ్య దీనికేం ప్రాబ్లం రాకుండా నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అతను తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేద్దాం అన్నయ్య. అంతేనంటావా? అంతే అన్నయ్య. ఈ విషయం పెద్దదినం కూడా చెప్పొద్దు. శ్రవణ్, ఎవరితను? ఆ తల కట్టేంటి? అసలు ఏమైంది శ్రవణ్? చిన్నదినా అరవకు, మెల్లిగా మాట్లాడుదునా. చిన్నదినా, మేమిద్దరం కారులో వస్తుంటే సడన్ గా వచ్చి ఇతనే మన కారుకు తగులుకున్నాడు. కాకపోతే చిన్నగా తలకి దెబ్బ తగిలింది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. తగ్గాక వెంటనే పంపించేస్తాం వదినా. వదినా ఎవరికి చెప్పొద్దు వదినా. శ్రవణ్ ఏంటిదంతా? సరస్వతి, దయచేసి నిజాన్ని మీతోనే ఉంచుకోండి. బయట ఎవరికి తెలియనివ్వద్దు. తెలిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థం చేసుకోండి ప్లీజ్. సరే, తగ్గాక పంపించేయండి. సరే వదినా. పద. అరే నాని, వెళ్ళే డాక్టర్ని తీసుకురాపో. అన్నయ్య చూడు. జాగ్రత్త. వాటర్ కావాలండి? నాకేం వద్దు, ముందు నేను ఎక్కడున్నానో చెప్పండి. యాక్చువల్లీ మీకు యాక్సిడెంట్ అయ్యి ఇంజూర్ అయింది, అందుకే మా ఇంటికి తీసుకొచ్చాం. యాక్సిడెంట్లో కారు తగిలేంత వరకే నాకు గుర్తుంది, తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. సారీ అండి, యాక్చువల్గా మేము కారులో వస్తుంటే మీరు మా కారుకు తగిలారు. మా వల్లే మీకు యాక్సిడెంట్ అయింది. నేను ఒక వ్యక్తిని అర్జెంటుగా కలవాలని వెళ్తుంటే మీరు యాక్సిడెంట్ చేశారు. ఆ వ్యక్తిని కలవడం ఆలస్యం అయితే ప్రాబ్లం అవుతుంది. నేను వెంటనే వెళ్ళాలి. ప్లీజ్ అండి, కూర్చోండి. ఆగండి. మీ కండిషన్ బాగాలేదని డాక్టర్ మాతో చెప్పారు. మీకు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. మీరు 2 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు. నాకు అదంతా తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. అరే నేను అవన్నీ కలవాలి. అయ్యో చూసారా, మీరు ఇంకా కోలుకోలేదు. కూర్చోండి. కూర్చోండి. చూడండి, మీరు ఎవరినైతే కలవాలో వాళ్ళ దగ్గరికి మేమే తీసుకెళ్తాం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్ అండి. ప్లీజ్ అండి, ప్లీజ్.
సరే. ఏమండి రెస్ట్ తీసుకోండి. పడుకోండి. మీ యావదాస్తి నా పేరు మీద రాసివ్వమని చెప్పు. ఆ పేపర్స్ నా చేతికి అందిన వెంటనే నీ భర్తను బయటకు తీసుకొస్తాను. నీ భర్తను కాపాడుకోవడానికి మరొక ప్రత్యామ్నాయమే లేదు. సెల్లే, నువ్వెప్పుడు వచ్చినావు సెల్లే? ఇప్పుడే వచ్చానన్నయ్య. గా శకుంతలు కలిసి వస్తానని చెప్పినావు కదా సెల్లే, పోయినావా? కలిసినావా? ఏమన్నది? బావని ఇడిపిస్తానని చెప్పిందా? అవునన్నయ్య, బయటికి తీసుకొస్తానని చెప్పింది. అబ్బా, సెల్లే నువ్వేంది సెల్లే? గంత ఖుషి కబురు తెలిసినా కూడా ఇంత డల్గా ఉన్నావు. ఉండు, అందరిని పిలుస్తా. గీ ముచ్చట చెప్తే అందరికి పరేషన్ ఎగిరిపోయి మస్తు ఖుషి అవుతారు. అన్నయ్య ఆగు. ఏంటి సెల్లే? ఆయన్ని విడిపించాలంటే శకుంతలాదేవి ఒక కండిషన్ పెట్టిందన్నయ్య. ఆనాడు కైక తన స్వార్థం కోసం శ్రీరామచంద్రుణ్ణి కట్టుబట్టలతో అడవికి వెళ్లాలని నిబంధన విధించింది. ఈనాడు ఈ శకుంతల తన పగ కోసం మన కుటుంబంలోని అందరినీ కట్టుబట్టలతో మిగిలిపోవాలని నియమం పెట్టిందన్నయ్య. అంటే రామరాజు గారి కుటుంబానికి సంబంధించిన యావదాస్తిని తన పేరు మీద రాస్తే నా భర్తని బయటికి తీసుకొస్తానని చెప్తోంది. అలా అయితేనే విడిపిస్తానని పట్టుబట్టుకుని కూర్చుంది. అరే, ఆమెకు దమాకు లేకుండా పట్టుబట్టుకుని కూర్చుంటే మనం నిజంగానే కట్టుబట్టలతో ఆస్తి మొత్తం ఆమెకు అప్పగించిపోతామా ఏంది? మనం ఎట్లా ఊరుకుంటాం? ఒప్పుకున్నానన్నయ్య. ఆస్తంతా రాసివ్వడానికి నేను ఒప్పుకున్నాను. ఏమైంది సెల్లి నీకు? ఆస్తి మొత్తం ఇవ్వమని ఆమె అడుగుడేంది? నువ్విస్తానని చెప్పి వచ్చుడేంది? లేదు సెల్లే, లేదు. ఇందులో ఏదో తిరకాసు ఉండదు. బావ జైల్లో ఉండు అడ్డు పెట్టుకుని మనకి తికాణ లేకుండా చేయనీకి చూస్తున్నట్టున్నది. ఇంకేదన్నతో సోంచాయిద్దాం గానీ ఈ ఆస్తి ఇచ్చుడైతే వద్దు సెల్లే. నా భర్తని విడిపించుకోవాలంటే నాకు వేరే గత్యంతరం కనపడలేదన్నయ్య. సెల్లే, నువ్వు చెప్పినావు సరే, మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకుంటారా ఏంది? వాళ్ళతో నేను మాట్లాడతానన్నయ్య. ఒకసారి అందరినీ పిలువన్నయ్య. అట్లనే సెల్లే. శ్రవణ బావా, అన్నయ్య, డాక్టర్ ఇంజెక్షన్ చేయమన్నారు కదా, నువ్వు చేయగలవా? మెల్లిగా చేస్తాను లేరా, పర్వాలేదు. శ్రవణ బావా, అరే నాని, డైమండ్ రాజు వస్తున్నట్టున్నాడు, లోపలికి రాకుండా మేనేజ్ చేయి. అలాగే అన్నయ్య. ఇద్దరు యాడికి పోయినారు? బులి బావా, శ్రవణ బావా, శ్రవణ బావా, బులి బావా, ఏంటంటే చెప్పు. అరే నువ్వు ఈడున్నావా? శ్రవణ బావ ఏడున్నాడు? సీతశైలి పిలుస్తున్నది. అది శ్రవణ అన్నయ్య, శ్రవణ అన్నయ్య, అది నువ్వేమో లోనికి వెళ్ళి వస్తున్నావు,
శ్రవణ్ బాబు ఏడంటే నీళ్ళు నవ్వుతున్నావు, ఏంది కథ? అది శ్రవణన్నయ్య. ఈడున్నాడా? లేడు, ఇంటి వెనకాల ఉన్నాడు. లేలే, నువ్వేదో కథలు పడుతున్నట్టు కొడుతున్నది. ఏంది? నాకు ఎరిక లేకుండా మీరిద్దరు పత్తాలాడుతున్నారా ఏంది? ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఇప్పుడు సరదాగా పేకాడే సిచ్యువేషన్ లో ఉన్నామా? అయినా మేము పేకాడతామా? నువ్వు అనే శ్రవణ బాబు గుడిసి లోపలుంటే ఇంటి వెనకాల ఉన్నామని చెప్తున్నావులే. ఇంకా 8 కూడా కొట్టలే, అప్పుడే దుకాణం పెట్టినారా? అబే అలాంటిదేం లేదు రాజు. నాకు సమజైందిలే. మీ ఇద్దరూ కలిపి లోపల గదే పని మీద ఉన్నారు. ఇదే సీతశలికి చెప్తా. రాజు ఆగు, మేమిద్దరం ఊరికేలా లోపల కూర్చున్నాం. వదిని పిలుస్తానన్నాగా, పద పిలుద్దు గాని. ఆగు. ఏంది? మీరిద్దరు ఊరికే లోపల కూర్చున్నారా? అయితే నేను లోపలికి వెళ్ళి ఒకసారి చూసి అప్పుడు బయటకు వస్తాను. రాజు ఏంది? ఏం లేదని చెప్తున్నా. అమ్మా, నీ పేక మీద ఒట్టు. నా పేక మీద ఒట్టు పెట్టినావు, సెంటిమీటర్ మీద కొట్టినావులే. సరే పదండి, పోదాం పదండి. ఏంటొదినా పిలిచావుంటా? ఏమైంది వదినా? అలా ఉన్నావేంటి? ఇంకేమన్నా ప్రాబ్లమా? ఏదో మాట్లాడాలని పిలిచి ఏం మాట్లాడవేంటొదినా? ఏంటక్క రమ్మన్నా? మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఈ ఇంటి పరువు మీ అందరికీ ముఖ్యమా కాదా? అలా అడుగుతావేంటక్క? ఆ పరువు కాపాడుకోవడానికే కదా సంతోషంగా ఉన్న ఈ ఇంట్లో ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ పరువు కోసం ఏమైనా చేయగలరా? గ్యారంటీగా చేస్తాం వదినా, చెప్పండి. అయితే నా మాటకి ఎదురు చెప్పకుండా మీరంతా ఒక పని చేయాలి. ఏం చేయాలక్క? మన ఆస్తినంతా శకుంతల దేవికి రాసివ్వాలనుకుంటున్నాను. అందుకు మీరంతా ఒప్పుకోవాలి. ఏంటక్క? మళ్ళీ చెప్పు. అవును సరస్వతి, మీరు కరెక్ట్గానే విన్నారు. మన ఆస్తిని మొత్తం శకుంతల దేవికి రాసివ్వాలనుకుంటున్నాను. వదినా, మన ఆస్తి ఆవిడికి రాసేవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. మీ అన్నయ్యని బయటికి తీసుకురావాలంటే మన యావదాస్తిని తన పేరు మీదకి రాసివ్వాలని శకుంతలదేవి కండిషన్ పెట్టింది. ఎవరక్క శకుంతలాదేవి? మన ఆస్తులిమ్మని ఆవిడ కండిషన్ పెట్టడం ఏంటి? ఆవిడడిగితే మనం ఇచ్చేస్తామా? అసలేమనుకుంటుందక్క ఆవిడ? అందరం కలిసి పోదాం పదండి. వెళ్ళి అసలెందుకు ఇలా చేస్తోందో నిలదీసి లెక్కలు అడుగుదాం పదక్క.